లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. రెండు చేతుల పైకి లేపి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యలో ఉన్నటువంటి ఒక లక్షణము అక్కడ బయలుపడుతుంది. ఏంటది? క్షమించే మనస్తత్వం. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షమించే మనస్తత్వం. ఏనా తిట్టేవాడిని కొట్టేవాడిని ఎవరైనా క్షమిస్తారా? తిట్టేవారిని కొట్టేవారిని ఎవరైనా క్షమిస్తారా? మనమైతే ఏం చేస్తాం? పగ పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటాం. మనశ్శాంతి లేకుండా చేస్తారు కుటుంబాల్లో మనుషులు. అవునా కదా? నేను అవునా కదా? ఎవరైనా ఏదన్నా అనుకోండి, ఇంట్లో వాళ్ళన్నా బయట వాళ్ళన్నా శత్రువులన్నా మిత్రులన్నా ఒక మాట ఏదన్నా మనకి హాని చేసే పనులు ఎవరైనా చేశారనుకోండి, ఏం చేయాలి? పగ పెట్టుకొని ప్రతీకారం తెచ్చుకున్నంత వరకు ఆగరు. మనశ్శాంతి ఉండరు. మనశ్శాంతి ఉండని ఇళ్లలో కుటుంబాల్లో. అది మనిషి గుణం. కానీ యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులముగా మనం ఎలా ఉండాలంటే మనం కూడా క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని చంపుతున్న, శిక్షించిన, బాధ పెట్టిన సైనికులందరినీ, అధికారులందరినీ ఏమంటున్నాడు దేవుడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించు. మనం కుడి చెంప కొడితే ఎడవ చెంప చూపించు అంటే మనం కుడి చెంప కొడితే రెండు చెంపలు వాయిస్తాం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చెంప కొడితే రెండు చెంపలు బడాబడ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఆవేశంతో ఒకవేళ మనం ముందుకు వచ్చినా సరే తప్పు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చేయకుండా ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు హింసిస్తున్నారండి. అందుకే కదా అప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి లేకపోతే ఆయన నమ్మి ఆరాధన చేస్తున్నటువంటి ప్రజలు దమస్కులో ఉన్న సంగతి తెలుసుకొని గుర్రముల మీద తన స్నేహితులతో కలిసి వెళ్ళి వారిని నాశనం చేద్దామని బయలుదేరి వెళుతుంటే దేవుడు దమస్కు మార్గంలో దర్శించాడు. వెలుగు చేత కొట్టాడు. దేంతో కొట్టాడంటే మన దేవుడు చీకటి చేత కొట్టాడు కాదండి, వెలుగు చేత కొట్టాడు. ఆమెను చెప్పండి. దెబ్బకే దేవుడు కనపడాలా? ఆమెను చెప్పు గట్టిగా. ఆయన కొడితే ఎవరు కనపడతారుగా? దేవుడే. దెయ్యం కనపడతాక స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, కొట్టకు. దేవుడు కూడా కనపడక ముందే నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది కాక. దేవుడు కూడా కనపడక ముందే దేవుని దగ్గరకు వచ్చేది కాక. ఆయన వెలుగుతో కొట్టినా కింద పడిపోతావు, నువ్వు కళ్ళు పోతాయి. పాస్టర్ గారి సహాయం లేకపోతే ఎవరు లేక ఒంటరి అనుకుంటే జరగాలి మనం. ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి, వెళ్ళేది ఎవరిని హింసించడానికి? ప్రజలను, తన ప్రజలను, వేసే ప్రజలను. కానీ దేవుడు దర్శించాను, నీ వేళ నన్ను హింసించుచున్నావు, నీ వేళ నన్ను ఏమన్నాడండి? సౌలా హింసించేది ఎవరిని? వేసే ప్రజల్ని. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ వేళ నన్ను అంటే తన ప్రజలను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? మరి ఖచ్చితంగా మరి ముహూర్తాలు పెడతారు అందరికీ. ఆయన దగ్గర గ్రహాలు, తిథులు, నక్షత్రం ఆయన దగ్గర కూడా ఉన్నాయి. అందరికీ ముహూర్తం పెడతారు. స్తోత్రం చెప్పి గట్టిగా. కాకపోతే మనం ముహూర్తాలు చూసుకోకూడదు, ఆయన పెడతారు. మనం వెళ్ళి తిథులు, నక్షత్రాలు, గ్రహాలు, గోచిత్రాలు లేవా, ఢీకొంటున్నాయి లేవా, సూర్యుడు చుట్టూ భూమి చుట్టూ తిరుగుతున్నాయి లేవా, ఇలాంటివి చేతపడలు ఏం చేయకుండా దేవుడు పెడతారు ముహూర్తాలు మనకి. ఈరోజు చాలామంది ఆయన నమ్మిన ప్రజలు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మన ఈ మధ్యన 3 రోజుల క్రితం ఒక స్త్రీని ఎంత అసభ్యకరంగా టచ్ చేస్తూ రోడ్లు ఏమో తీర్చుకొస్తున్నారు, చూశారు ఫేస్బుక్లో. దారుణమండి అసలు. ఎవరో హిందూ ధర్మ సంస్థాపకులు అని చెప్పుకుంటున్నవారు, అందరూ కాదు, కొంతమంది ఆటలు దరిద్రులు ఒక స్త్రీని ఇబ్బంది రోడ్డు మీద, రెడ్ రోడ్డు మీద. అబ్బా, ఏం భారతదేశం అంటే అని అంతమంది కింద కామెంట్లు. మళ్ళీ భారతదేశంలో ఇంకా హిందూ ధర్మం ఎంత గొప్పదండని పొగుడుతున్నారు కింద హేళనతో. అట్లా ఇబ్బంది పెడుతున్నారండి. ఒక్క మాట, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏసే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి. జస్ట్ అక్కడ చిన్న మాట మార్చి ఒక చెంప కొడితే 2 చెంపలు 2 సార్లు వాయించండి రా అని రాసి ఉంటే 2 చెంపలు కూడా 2 సార్లు కత్తులతోనూ, కర్రలతోనూ, బాంబులతోనూ
వాయించండి అని ఒక మాట చెప్పుంటే ఈరోజు చర్చి ముందుకు వచ్చి ఎవడన్నా ఇష్టాలు చేస్తారా? పిల్లి గుడ్డుదైతే ఎలాగ డ్యాన్స్ చేసిందంట. పిల్లి గుడ్డుది కాదు, కళ్ళు మూసుకుంది ఇక్కడ. స్తోత్రం చెప్పి గట్టిగా. అందుకే తెగ డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు. 2 చెంపలు వాయించమని చెప్పలేదు కాబట్టి నీ ఆటలు తాగుతున్నాయి. లేకపోతే నా వయసు కుట్టే వయసు కాదా, మీ వయసు ఎగబడే వయసు కాదా? మన సంఘంలో ఒక ఆమె ఉంది, ఊరు పెద్దలను కూడా కట్టేసి కొట్టింది మన సంఘంలో ఒక ఆమె. అంత రెబల్ క్యాండిడేట్. ఈరోజు ఎవరేమన్నా కథ ఏదో 4 మాటలు కోపం వస్తే 4 మాటలన్నీ సైలెంట్గా ఉంటుంది తప్ప ఎగబడి కొట్టే అయిపోయింది. దేవుని నమ్ముకున్న తర్వాత స్తోత్రం కలుగును గాక. ఊరు మొత్తాన్ని గలగలలాడించేంత సత్తా ఉంది వాళ్ళకి. మీరు లేదా? తెలుసుకుంటే మనలో ఉండదా? మన వల్ల కాదంటవా? మరి ఎందుకు మనం తగ్గి ఉన్నాం? ఒక చెంప కొడితే ఇంకో చక్క చూపించమన్నాడు. అదే క్షమాగుణం. స్తోత్రం చెప్పు గట్టిగా. నా యేసే నేర్పించిన మనసు అండి. మరి మీ దేవుడు మీకే నేర్పించిన నాకు తెలియదమ్మా, నాకు తెలియదయ్యా అని అన్నామంటే ఎవడు నా దగ్గర రాట్లే. వాళ్ళది మరి ఏ దేవుడు కొట్టమని చెప్పడు, చంపమని చెప్పడండి. ఒకవేళ ధర్మాన్ని స్థాపించాలన్న ఆలోచన నీకుంటే చెప్పు. నాకు కూడా పాస్టర్ గారిగా, నేను ముందు పాస్టర్ గారిని మార్చు, నా దగ్గర రా, 2 గంటలు కూర్చో, నాకు చెప్పు భగవద్గీత నేనంట. మాకు చెప్పరు, విశ్వాసాలు చెప్తారు వెళ్ళి. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను బైబిల్ ఇస్తేమో కోపడతారు. నువ్వు ఇవ్వచ్చుగా ఫ్రీగా, మరి కొనుక్కోలేదు చెప్తాను. ఓ భగవద్గీత ఇస్తే మేము చదువుకుంటాం కదా, ఏమో మేము ఇస్తేనేమో తిడతాం. ఏదైనా ధర్మ స్థాపన అనేది ప్రేమతో చేసుకో. పాస్టర్ గారిని మాత్రం అవసరం అయితే ప్రయత్నం చేయ. పాస్టర్ గారి దగ్గరికి ఏ పాస్టర్ గారు రావద్దని చెప్తారండి. ఏ పాస్టర్ గారన్నా భగవద్గీత పట్టుకుని వెళ్ళి కూర్చుంటే ఏ పాస్టర్ గారు వద్దంటాడా? నీకు ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను. 2 గంటలైనా 1 గంట అయినా నీకట్ట సమయం కేటాయిస్తున్నావు, నువ్వు కూడా మాకు సమయం కేటాయించావు. మరి అటైతే స్తోత్రం చెప్పి గట్టిగా. వెళ్ళిపోద్ది అక్కడ శక్తి కలదేదో శక్తి లేని తింటావు. అవునా కదా? కొట్టడాలు, తిట్టడాలు, చంపటాలు, ఇదే చేతకంతనం అంట. చేతకన్నులే ఇవన్నీ చేసేయి. నా దేవుడు చేతనైన వాడైనా సరే క్షమించమని చెబుతూ ఒక్క మాట సెలవిస్తే ఒక్క దూత 1,80,000 మంది చంపిందంట. ఎక్కడ? దావీదు గారి కాలంలో ఒక దూత 1,80,000 మంది చంపిందంటండి. మరి దింపితే ఎంతమంది ఎంతసేపు అన్నాడు? అడిగేత్త దూత వచ్చి అడిగేత్త చచ్చిపోతారు. అడుగు కింద అందరూ. ఎవరు? ఆయన హింసించిన వారందరూ. దేవుడు అంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు? అది దేవుని యొక్క క్షమాగుణం. నా దేవుడు ఈరోజు నువ్వు ఎటువంటి పాపం చేస్తున్నా సరే ఒకసారి ఏసయ్యా ఈ పాపం బట్టి నన్ను క్షమించాయని తీర్మానం చేసుకో. అడుగు దేవుని. ఇప్పుడు నిన్ను కూడా క్షమించి చెప్పండి, నిత్యముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని వాగ్దానం చేస్తాడు. ఆమెను చెప్పు గట్టిగా. యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ క్షమిస్తుంటే పక్కనోడికి మారు మనసు వచ్చేసింది. ఇదేంటి, ఎవడన్నా కొడితే తిడితే చంపుతుంటే నన్ను సెలవు నుంచి దించరా చూద్దాం అంటాడు ఎవడైనా. అవునా కదా? శిలువ మీద మేకులతో ఎలాడదీయటం కాదు, మేకులు తీసి చూడరా, లేకపోతే హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత చెబుతారండి సంగతే అంటారు. అనరండి. అసలు ఇదేంటండి, కొడుతుంటే చంపుతుంటే క్షమించమంటున్నాడని పక్కనున్న దొంగకి మారు మనసు వచ్చేసింది. ఆమె చెప్పా, ఆ దొంగ అంటే మామూలు దొంగ, బందిపోటు దొంగ. అవసరం దొంగతనకు చంపే రకమాడు. అట్లాంటాడు. అయ్యా రాజు, అతనికి ఒక రాజ్యం ఉంది, పరదేశంలో ఉంటాడైనా. ఈ రాజ్యం పరలోక సంబంధమైనది. ఒక్క మాటలో కనిపెట్టేసిన అంతేనా, దెబ్బకి వెంటనే మారు మనసు వచ్చేసింది. అంటున్నాడు కదా, నిత్యముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. నేనంటాను, క్షమించమని అడిగే ప్రతి ఒక్కరికి తన పరలోకాన్ని ఇచ్చే ప్రేమ కలిగిన ప్రేమమయుడు, ప్రేమమూర్తి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దొంగను క్షమించి పరలోకం చేర్చుకున్న దేవుడు చిన్న చిన్న తప్పులు చేస్తున్న నిన్ను క్షమించి తన రాజ్యవారసులుగా చేసుకోలేడా? ఏమండి, ఒక దొంగనే క్షమించినోడు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు కదా, నేను చేయనని తీర్మానం చేసుకుని క్షమాగుణం పొందుకుంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలడా? ఈ మాట ఎందుకు చెప్తుంటే, నాకు పరలోకం మీద అధికారం ఉంది, పరలోకానికి చాలాలన్న నా వలనే చారగలవని దేవుడు ఈ మాట ద్వారా స్పష్టం చేస్తున్నాడు. అంటే నిన్ను రక్షించే రక్షకుడిని తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకటే ఆయన క్షమించేవాడు, రెండవది నరకం నుంచి రక్షించేవాడని మాట మట్టి అర్థమవుతుంది.